అనకాపల్లి జీఎంసీ జోనల్ కార్యాలయంలో డంపింగ్ యార్డ్ను జనసేన నాయకులు నాగేంద్రబాబు పరిశీలించారు. ఇక అనకాపల్లి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తను సేకరించి జోనల్ కార్యాలయం ప్రాంతంలో చెత్తను వేసి అక్కడి నుండి విశాఖపట్నం తరలిస్తూ ఉన్నారు. ఇక దీనివల్ల అనకాపల్లి పట్టణ ప్రాంతం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక దీన్ని పరిశీలించినటువంటి జనసేన నేత నాగబాబు పట్టణ ప్రాంతంలోని చెత్తను డంప్ చేయడం వల్ల ప్రజలు అనేక రోగాలు గురవుతున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మట్టిని దోచుకున్న చోట చెత్తను మట్టిగా మార్చి అక్కడ గోతులు పూడిస్తే రైతులకు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం వైసీపీ అధికార పార్టీ నాయకులే అధికారులే కృషి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులను పట్టించుకొని మా వాయిస్ ఎంత రేట్ చేసినా కొంతవరకే పని జరుగుతుంది. స్టిల్ విల్ ఫైట్ ఇలాంటి డంపింగ్. చెత్తని ట్రీట్ చేయడానికి ఆల్రెడీ మనకు దాని మళ్ళా చెత్త పన్ను లెవెల్లో ఇలాంటి వేస్ట్ మేనేజ్మెంట్ అది తేవాలని కోరుకుంటున్నాను. అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ డిపెండ్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా డెఫినెట్గా థ్యాంక్ యూ. అదంతా ఎన్టీఆర్ అనకాపల్లి ఇచ్చారా? కాదన్నా మనది ఏంటంటే ఫస్ట్ నాకు మేడం ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్టీఆర్ అనకాపల్లి దిగారా? లేదన్నా డైలీ మొత్తం ఇంతవరకే పర్లేదు. అక్కడ పోయినా అక్కడ వచ్చి టౌన్ దాటి ఉంది కాబట్టి మొదటి నుంచి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సైకిల్ అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. షిఫ్ట్ చేయమని అడుగుతున్నారు కానీ డంపింగ్ యార్డ్ ఉండదు, దూరంగా ఉంది. ఇది 14 దీనివల్ల యాక్చువల్లీ ఇష్యూస్ దోమలు మనుషులు చచ్చిపోతున్నారు. దీనివల్ల కంప్లైంట్లు ఉంటే ఏదో మొత్తం అలాగే చనిపోతారు మా వార్డులో. అంటే మీరు కంప్లైంట్ ఎన్నో సార్ ఇక్కడ నుంచే తీసుకెళ్తారు సార్. ఎన్టీఆర్ అనకాపల్లికి 34 వార్డుల నుంచి అడిగిన కొంచెం సమాజం ఇక్కడి నుంచి ఇక్కడ వేస్తారు. అవును సార్. ఎక్కువైపోయిన తర్వాత ఇప్పించగలుగుతారు. మధురవాళ్ళు అక్కడే అక్కడ కుక్కలు చనిపోయిన పిల్లలు అన్ని దారుణం సార్. ఇంకా ఇక్కడ డిసీజ్ వచ్చేస్తున్నాయి సార్. ఇక్కడైతే దారుణం సార్. అలాగే సార్. ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు. చికెన్ గునియా వచ్చినా ఇంకా మలేరియాలు. అక్కడ స్కూల్ ఉందండి, పక్కన స్కూల్ అండి. స్కూల్ ఒకటి ఉంది సార్. బై మిస్టేక్ వర్షం కానీ పడితే మాత్రం ఇక్కడ నుంచి మొత్తం అంతా చెండాలు అయిపోతుంది సార్. రైన్ ఈజ్ ద బిగ్గెస్ట్. ఇంకా దరిద్రంగా ఈ డంపింగ్ వల్ల వెనకాతలు ఉన్న వాటర్ అంత ముందు లారీలు కూడా ఉంటాయి కదా సార్. ఎంత శ్రీనివాసరావు గారు 3 లారీలు తెచ్చిపెట్టి వైజాగ్ లో డంపింగ్ పంపించేవారు సార్. ఇక్కడ తర్వాత మీరు హైలైట్ చేయకండి. ఏ పొలిటీషియన్ హైలైట్ చేయండి. ఏదన్నా సరే మీరు ఆగండి. ఫస్ట్ పొలిటీషియన్ హైలైట్ చేయండి. డోంట్ హైలైట్ ఏ పొలిటీషియన్. ఎవరిని హైలైట్ చేయాలి స్టడీ చేయడం. పాయిజనస్ గ్యాస్ అయితే ఎవరికి ఇబ్బంది చాలా వాళ్ళకి నాట్ ఎన్ ఇష్యూ. పాయిజనస్ గ్యాస్ పాయిజనస్ గ్యాస్ కాదు మస్కిటో. సో దోమల వల్ల దరిద్ర జబ్బులు వచ్చాయి.
Don't talk. Please ఆగండి. I'm talking about people. ఈ type of మేము we are not rich. We are very lower middle class నుంచి అన్ని అదృష్టం కొద్దీ ఈ పొజిషన్ వచ్చాం. ఈ బాధ ఏంటో మాకు తెలుసు. బట్ ద ఓన్లీ సొల్యూషన్ ఇదేంటంటే ఇండియాలో మొత్తంలో ఉన్న ప్రాబ్లం నాయకుల్లో ఉన్నటువంటి నెగ్లిజెన్స్. డెఫినెట్గా ఇక్కడ నియరెస్ట్ ప్లేస్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుందో చూసి అక్కడ ఇది ఒక యాంగిల్ డంప్ చేయాల్సిన అవసరం. అంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు సరౌండింగ్ ఒక 1 కిలోమీటర్ రేడియస్ నుంచి మనం ఈ చెత్త అంతా చేయాలంటే ప్రపంచంలో కంట్రీస్ 2 రకాలు చేస్తారు. ఒక జర్మనీలో అయితే రీసైక్లింగ్, వైజాగ్లో కూడా ఇంకా రీసైక్లింగ్ ఉన్నది. రీసైక్లింగ్ మీద చాలా గట్టిగా స్టడీ జరగాలి. ఎంత స్టడీ జరగాలంటే అది కంట్రీ నుంచి రావాలి, అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్ కూడా తీసుకోవాలి. ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ చెత్త నిజంగానే చాలా కష్టం అనిపిస్తుంది. రియల్లీ బ్యాడ్. ఎంత కుళ్ళు ఉంటుంది, ఎంత యాక్చువల్గా అన్సెడ్ గ్యాసెస్ వస్తాయి. యాక్చువల్గా వాటి వల్ల టెంపరీగా అయితే ఏం రాదు. సమ్ పాయిజనస్ కైండ్ ఆఫ్ గ్యాసెస్, కరెక్ట్గా నాకు టెక్నికల్ వర్డ్స్ తెలియదు. అలాంటి పాయిజనస్ గ్యాసెస్ వల్ల ఈరోజు బాగానే ఉంటుంది. ఓవర్ ద ఇయర్స్ వెళ్ళే కొద్దీ మనుషుల్లో భయంకరమైన హామ్ చేస్తుంది. ఎంత పెరిగిందో మీరు ఎవరికన్నా గమనిస్తే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇదివరకు ఎవరు చాలా తక్కువ మందికి దగ్గు అనేది వచ్చాయి. ఇవాళ ఇంటి 100కి 50% పైన తగ్గుతున్నాయి. జస్ట్ కాఫ్. అది చాలా నెగ్లెక్ట్ చేస్తాం. అంటే మనం పీల్చే గాలి, మన వాతావరణం పొల్యూషన్ ఎంత పెరిగిపోయిందో మేము అర్థం చేస్తున్నాం. మనకి ఎవరికి పట్టదు. అట్లనే దగ్గే కదా అనుకుంటాం. నెమ్మది ప్రాణాలు చేస్తాం. జస్ట్ ఫర్ కాఫ్. ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం. ఫీవర్ ఆర్ఎస్ ఇంకొంచెం దాటి అంటే అనకాపల్లికి అంతా స్ప్రెడ్ అవుతుంది. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవరు పట్టించుకోరు. అధికారులు పట్టించుకో. మేము మా వాయిస్ ఎంత రేస్ చేసినా కొంతవరకే పని జరుగుతుంది. స్టిల్ విల్ ఫైట్. ఇలాంటి డంపింగ్ యార్డ్ సమస్యల్ని కానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా దొరికే సొల్యూషన్. ల్యాండ్లో మనకి యాక్చువల్గా ల్యాండ్ ఫిల్స్ చేసుకోవచ్చు. మనకి చాలా తవ్వేసుకున్నారు కదా ఇవాళ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు. ఎక్కడిపడితే అక్కడ మట్టి తవ్వేసుకుని అమ్ముకున్నారు కదా. ఇదన్నా చేయండి. తవ్వుకున్న మట్టి అమ్ముకున్నారు. మీరు మీ ఎమ్మెల్యేలు బతికారు. అట్లీస్ట్ ఈ డంప్ని చెత్తనే కొంచెం ప్రాసెస్ చేసి ఇక్కడ ల్యాండ్ ఫిల్ చేయండి. మళ్ళీ ప్రజలకు మంచిది. మేబీ వీటిలో ఉండే మెన్యూర్ వాల్యూస్ అంటే మళ్ళీ ల్యాండ్కి ఉపయోగపడుతుంది. దిస్ ఓన్లీ చేయాలి మనం సర్వీస్ ప్రజలు. కానీ ఊహ ఉన్నవాడికే వస్తుంది. లేనివాడు ఏంటంటే నా చక్కగా నేను ఇక్కడ దగ్గరలో హ్యాపీగా మంచి బిల్డింగ్ తీసుకొని మస్కిటోస్ రాకుండా అన్నీ పెట్టుకొని సుఖంగా ఉన్నాను. వాడికేం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ మాత్రం దానికే